భోజనం చేసేప్పుడు ఎలాంటి నియమాల్ని పాటించాలి? ముఖ్యంగా భోజనం చేసేప్పుడు కొన్ని నియమాల్ని పాటించాలి. చాలామంది భోజనం చేస్తున్నప్పుడు లోకాభిరామాయణం మాట్లాడుతూ ఉంటారు. ఇంకా 10 మంది చేరారంటే గోలగోలగా అల్లరి చేసినట్టుగాను మాట్లాడుతూ ఉంటారు. గొడవ చేసినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. కుటుంబంలో అయితే భార్యాభర్తలిద్దరూ కూడా ఒక్కోసారి దెబ్బలాడుకోవడానికి, వాదించుకోవడానికి ఒక మంచి వేదిక. భోజనం చేస్తూనే అనేక రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు, కంచాలు విసిరేసుకుంటూ ఉంటారు కొంతమంది. టీవీ చూస్తూ మాట్లాడుతూ ఉంటారు కొంతమంది, టీవీ చూస్తూ తింటూ ఉంటారు కొంతమంది, ఫోన్లో మాట్లాడుతూ తింటూ ఉంటారు కొంతమంది, అవతలి వాళ్ళతో దెబ్బలాడుతూ దుర్భాషలాడుతూ ఫోన్లో మాట్లాడుతూనే తింటూ ఉంటారు కొంతమంది, అరుస్తూ పిల్లల మీద అరుస్తూ తింటారు కొంతమంది. అసలు భోజనం చేసేప్పుడు మనం వైద్యపరంగా చూసుకున్నా, ఆధ్యాత్మికంగా చూసుకున్నా కూడా భోజనకాలే రామస్మరణ అంటారు. అంటే రాముడు అనే కాదు, మీ ఇష్ట దైవాన్ని ఎవరినైనా కూడా తలుచుకుంటూ తినచ్చు. నాకు తెలిసిన ఒక ముసలాయన ఉండేవాడు. 86 సంవత్సరాలు కింద కూర్చునే భోజనం చేస్తాడు. రోజు సూర్య నమస్కారం చేస్తాడు. ప్రతి ముద్దకి నారాయణ, జనార్దన, శ్రీరామ అనుకుంటూ తింటాడు. ఎంత ఓపిక ఆయనకి! ఈ వయస్సులో కూడా హరినామస్మరణ లేకుండా ముద్ద దిగదే అనుకునేదాన్ని. 96 ఏళ్ల వరకు బ్రతికి ఎలాంటి వ్యాధి లేకుండా, ఎవరి చేత పడకుండా మరణించాడు. చెప్పొచ్చేటువంటి విషయం ఏమిటి అంటే, భోజనం చేస్తున్నప్పుడు మౌనంగా భోజనం చేయాలిట. భగవన్నామం తలుచుకుంటూ భోజనం చేయాలిట. అలా ప్రశాంతంగా భోజనం చేసినప్పుడే చేసినటువంటి భోజనం బాగా జీర్ణం అవుతుందిట. దానివలన వాళ్ళకి మంచి ఆలోచనలు వస్తాయిట, రోగం రాకుండా ఉంటుందిట. ప్రతిదానికి దైవనామస్మరణ, పూజలు, మంత్రాలు చెప్తారేమిటండి అనుకోకండి. ఇక్కడ మంత్రాలు ఏమి చదవక్కర్లే. కనీసం మౌనంగా భోజనం చేయండి. మీకు చదవటం చేత కాకపోతే పక్కన మీ మతాలకి, మీ ఇష్ట దైవాల స్తోత్రాలు ఏమైనా వస్తూ ఉంటాయి కదా, హాయిగా అలాంటివన్నీ పెట్టుకోండి. లేదా మంచి సంగీతం పెట్టుకోండి. అది వింటూ ప్రశాంతంగా భోంచేయండి. ఆ భోంచేస్తున్న కాసేపు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసో సైలెంట్లోనో పక్కన పెట్టండి. మౌనంగా భోజనం చేయండి. భగవన్నామం చేస్తూ భోంచేయండి. తినేదాన్ని రుచిగా ఆస్వాదిస్తూ ఆనందంగా భోజనం చేయండి. ఆ తినేదానిలో ఏముంది, ఎలా తింటున్నాం, రుచిగా ఉందా అని ఆస్వాదిస్తూ చేయండి. అలా ఆనందంగా ఆస్వాదిస్తూ నవ్వులుతూ తినటం వలన తొందరగా జీర్ణమవుతుంది. అది మంచి ఆలోచనని, మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. కానీ దుర్భాషలాడుతూనో, ఆవేదనతో ఏడుస్తూనో, కొట్లాడుతూనో, తిడుతూనో, ఆవేశంతో, బాధతో భోజనం చేయకూడదు అని చెప్తారు. ఆధునికులు చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు, ఏమిటి చేస్తే? సందర్భం అలా వచ్చింది, ఏం చేస్తాను, టైం సరిపోదు, ఫోన్ మాట్లాడుతూనే భోజనం చెయ్యాలి అని కొంతమంది ఈ రోజుల్లో అంటూ ఉంటారు. కానీ అలా చేయటం వలన మనకి సైంటిఫిక్గా చూసినా కూడా అనేక కష్టాలు, నష్టాలు ఉన్నాయని తెలుసుకోవాలి. 16 సోమవారాల వ్రతం ఎలా చేయాలి? ఇది సాధారణంగా ఉత్తర భారతంలో చేస్తూ ఉంటారు. మన వైపు కూడా చాలామంది చేస్తారు. 16 సోమవారం అంటూ ఉంటారు. 16 అంటే 16 సోమవారాలు వ్రతం చేస్తారనమాట. అయితే ఇది కొంతమంది అభీష్ట సిద్ధి కోసం అని చెప్పేసి, ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు కూడా అవి తీరడం కోసం అని చెప్పి చేస్తూ ఉంటారు. అయితే ఈ 16 సోమవారాల వ్రతం ఏ విధంగా చెయ్యాలి, ఎవరెవరు ఈ వ్రతాన్ని చేయవచ్చు, అన్ని వర్గాల వాళ్ళు చేయవచ్చా అనే అనేక సందేహాలు చాలామందికి కలగవచ్చు. అన్ని వర్గాల వాళ్ళు ఈ వ్రతాన్ని చేయవచ్చు. పిల్లలు, పెళ్ళి కానటువంటి వాళ్ళు, 8 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు, వృద్ధులు, బాలలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, పుని స్త్రీలు, పూర్వసువాసినులు అందరూ కూడా ఈ వ్రతాన్ని చేయవచ్చు. అయితే ఈ వ్రతం ఎందుకోసం చేస్తారు, ఏ విధంగా చేయాలి, ప్రధానంగా ఎవరిని ఈ వ్రతంలో కలవాలి అనేటువంటివి కూడా చాలా సందేహాలు ఉంటాయి. ఈ వ్రతంలో శివపార్వతుల్ని కొలవాలి, పరమేశ్వరుణ్ణి, అమ్మవారిని కొలవాలి. అయితే ఈ వ్రతం ఎలా చేయాలి? సోమవారం వ్రతం ఇది. సోమవారం అంటే సోమవార వ్రతం ఎవరు చేయాలన్నా అది ప్రదోష వ్రతమే. శివుడికి సంబంధించి ఎప్పుడు ఏ వ్రతం చేయాలన్నా అది ప్రదోష కాలంలో చేస్తేనే విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందంటారు. అయితే
ఎవరైనా అయితే ఇక్కడ కొంతమంది అడుగుతూ ఉంటారు, ఏదైనా మొక్కుకోవాలంటే మొక్కు తీరిన తర్వాత చేయాలా, ముందే చేయాలా అని. అయితే ఒక విషయం గమనించుకోండి, ఆపదలో అప్పటికప్పుడు అనిపించింది అనుకోండి, వెంటనే మొక్కేసుకోండి. అప్పుడు ఆపదలో ఉన్నారు కాబట్టి ఆ ఆపద వెంటనే తీరిపోతుంది. తీరగానే చేసేయండి. అలా కాదు, నాకు ఇది జరిగితే నేను అది చేస్తాను అనేట వ్యాపారం అక్కర్లేదు. మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో వ్రతం చెయ్యండి. అభిష్ట సిద్ధి కలగాలని చెప్పేసి పరమేశ్వరుణ్ణి వేడుకోండి. ఆ తర్వాత మీకు అప్పుడు ఎలా చెయ్యాలో, ఏ సమయంలో చెయ్యాలో, ఏ విధంగా చెయ్యాలో, ఎంత మేరకు చెయ్యాలో ఆయన నిర్ణయిస్తాడు. మీకు ఏ సమయానికి ఆ పని చెయ్యాలో ఆ సమయానికి ఆ పని ఆయన చేస్తాడు. ఇక్కడ సమయ నియమము అనేటువంటిది, సమయ పాలన అనేటువంటిది ఎంతవరకు ఎంత లోపల కావాలి అనే దానికి కొన్ని విషయాలకి మాత్రం. ఎవరైనా మరణావస్థలో ఉన్నారు, తొందరగా తగ్గిపోవాలని, వివాహం కావాలనుకోండి, ఒక ఏడాదో 2 ఏళ్లలోనో పెళ్ళి అయిపోవాలని చెప్పేసి కోరుకోవడం ఇక్కడ సమయానికి పరిధి పెట్టడం కాదు. లేదా ఏదో కావాలి, ఎక్కడికో వెళ్ళాలి అనుకునే వాటికి మాత్రం మీరు సమయాన్ని ఎప్పుడు కూడా పరిధి ఇక్కడ ఈ లోపలే కావాలి అని చెప్పేసి కోరకండి. ఏది మంచిదో అది నిర్ణయించి చేయమని చెప్పేసి మాత్రమే ప్రార్థన చేయండి. అది పోతే చెయ్యాలి అని అనుకున్నప్పుడు, ఆ అభీష్ట సిద్ధి కోసం చెయ్యాలి అనుకున్నప్పుడు ఎవరు ఈ వ్రతాన్ని చెయ్యాలి అని అనుకుంటారో వాళ్ళు ఉదయాన్నే తలస్నానం చేసి, ఆ తర్వాత శివుడికి దీపారాధన చేసి, మొట్టమొదటిగా గణపతికి ప్రార్థన చేసి, ఇంటి ఇలవేల్పుకి ప్రార్థన చేసుకుని, ఇష్టదైవానికి నమస్కారం చేసుకుని పార్వతీ పరమేశ్వరుల్ని పూజించండి. శివలింగం మీ దగ్గర ఉంటే అభిషేకం చేయండి, లేదా బ్రాహ్మణుడి ద్వారా కూడా మీరు అభిషేకం చేయవచ్చు. అయితే ఇక్కడ మరొకటి కూడా ఉంది. శివలింగమే మీ ఇంట్లో ఉండాలని నియమం ఏమీ లేదు. మీరు పటానికి కూడా పూజ చేసుకోవచ్చు, లేదా శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి మీరు విభూతితో కానీ మట్టితో కానీ శివలింగాన్ని అప్పటికప్పుడు తయారు చేసి ఆ శివలింగానికి కూడా మీరు అభిషేకం చేయవచ్చు. ఎందుకంటే ఇవి చరలింగాలు కాబట్టి వీటికి ఎవరైనా పూజ చేయొచ్చు కాబట్టి ఆ విధంగా కూడా మీరు చేయవచ్చు. అయితే శివలింగాన్ని చేసి శివునికి అవాహన చేసి షోడశోపచార పూజ చేసి, ముఖ్యంగా శివుడికి కావలసినటువంటిది బిల్వదళం. శివుడికి ప్రీతికరమైనటువంటివి అనేక పుష్పాలు ఉన్నాయి. అయితే ఏ కోరికల కోసం చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి పూలతో అర్చన చేయడం విశేషం. మంచి భర్త కానీ భార్య కానీ రావాలి అనుకున్నప్పుడు చక్కగా మల్లెపూలతో అర్చన చేయండి. ఉదయం అభిషేకం చేసి మళ్ళీ ప్రదోషకాలంలో కూడా అభిషేకం చేసి, ప్రదోషకాలం అంటే సాయంత్రం వరకు, సూర్యాస్తమయ సమయం వరకు కూడా ఉపవాసం చేసి ఆ సాయంత్రం పూట మల్లెపూలతో అర్చన చేయండి. చేస్తే అనుకూలమైనటువంటి భార్య కానీ భర్త కానీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సంతానం కావాలనుకునేటువంటి వాళ్ళు ఉమ్మెత్త పువ్వులతో చేయండి. ఐశ్వర్యం కావాలి అనుకునేటువంటి వాళ్ళు బిల్వదళాలతో చేయండి. అది కాదు, రోగ నివారణ కావాలి అనుకుంటే ఎర్ర గన్నేరు పూలతో చేయండి. మోక్షం కావాలి అనుకుంటే అవిసె పువ్వులతో చేయండి. ఐశ్వర్యం కావాలి అనుకుంటే బిల్వదళాలే కాదు, కమలాలతో కూడా చేయవచ్చు. ఆ విధంగా మనకి ఒక్కొక్క దానికి ఒక్కో రకమైనటువంటి పుష్పాలని చెప్పారు. తర్వాత ఎవరైనా శత్రు పీడలు పోవాలి అంటే ఎర్ర గులాబీలతో శివుడికి అర్చన చేయండి. శివ సహస్రనామంతో కానీ అష్టోత్తరంతో కానీ అర్చన చేయవచ్చు. అదేవిధంగా అపమృత్యు దోషాలు పోవాలి అంటే గరికతో అర్చన చేయండి. అదేవిధంగా తులసి దళాలతో కూడా అర్చన చేయవచ్చు. ఆ విధంగా మీరు ఏ సంకల్పం కోసం ఈ 16 సోమవారాల వ్రతం చేస్తున్నారో ఆ సంకల్పానికి సంబంధించి ఏనాటివి చేస్తే మంచిదో ఆలోచించి దానికి తగినటువంటి పుష్పాలతో అర్చన చేయండి. ఏవీ లేకపోయినా నవగ్రహ పీడలు, ఏవైనా దుష్టగ్రహాల పీడలు ఉన్నాయనుకోండి, అలాంటి పీడలు ఉన్నటువంటి వాళ్ళైనా సరే 16 వారాలు కూడా చంద్రదోషాలు ఉన్నాయనుకోండి, చక్కగా నూకలు లేనటువంటివి, రాళ్ళు లేనటువంటి బియ్యం తీసి ఆ బియ్యాన్ని తడిపి ఆ బియ్యంతో అర్చన చేయండి. శని దోషాలు ఉన్నాయనుకోండి, నల్ల నువ్వులతో అర్చన చేయండి.